వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు వంశీ తరపు లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇంకోవైపు ఈ కేసులో నిందితులు దేశం వదిలి వెళ్లకుండా అధికారులు లుకౌట్ నోటీసులను కూడా జారీ చేశారు. ఇప్పటికే పోలీసుల అదుపులో 5 నిందితులు ఉండగా మిగిలిన వారి ఆచూకీ కోసం తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు జల్లెరపడుతున్నారు. ఇంకోవైపు సత్యవర్ధన్ను పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు. ఇక ఈ కేసులో సత్యవర్ధన్ 164 స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ జమీమా. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయంలో దాడి కేసులో ప్రధాన అతని కంప్లైంట్ ఏవైతే ఉన్నారో సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి అతని పైన బెదిరించి అలాగే కేసు రాజీ చేసే విధంగా బెదిరించిన కేసులో నిందితులుగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అతనితో పాటు మరో 2 అనుచరులను కూడా పోలీసులు రిమాండ్కి తరలించారు. అయితే ఈ కేసు పైన ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. అయితే ఈ కేసులో ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ అలాగే బెదిరించి కేసు రాజీ చేసే క్రమంలో అతను కిడ్నాప్ చేసిన కేసులో ఎవరైతే ఉన్నారో నిందితుల పైన కూడా ఈ వంశీ ప్రధాన అంశాల పైన కూడా పూర్తి స్థాయిలో పోలీసులు దృష్టి సారించారు. నిందితులు విదేశాల్లో పారిపోకుండా లుకౌట్ నోటీసులు కూడా పోలీసులు జారీ చేసినట్లు సమాచారము. అయితే ప్రధాన అంశాలుగా ఇందులో వంశీకి అంటే గన్నవరం నియోజకవర్గంలో కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అతను అనుచరులుగా పేరున్న కొమ్మ కోట్ల అలాగే మోహన్ రంగా ఇద్దరిని కూడా ముమ్మర ప్రయత్నాలు పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఇద్దరిని అదుపులో తీసుకుంటే ఇంకా పూర్తి స్థాయి ఈ కేసు వెనుక పూర్వపరాలు కూడా పూర్తి స్థాయిలో లోతుగా దర్యాప్తు చేసేందుకు పోలీసులకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు అనుచరులు వీళ్ళ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఇప్పటికే వంశీని కూడా ఈరోజు రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.